హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు టేస్టీ బైట్స్ ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం చేసుకోబోయేది చక్ర పొంగలి. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ గిన్నెని పెట్టేసుకుంటున్నాము. తర్వాత 1 గ్లాస్ బియ్యం, 1/2 గ్లాస్ పెసరపప్పును అయితే తీసుకుంటున్నాం. పెసరపప్పు చక్కగా రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు రంగు మారిపోయింది, పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు బియ్యాన్ని చక్కగా కడిగేసేసి పక్కన ఉంచుకోవాలి. ముందుగా పెసరపప్పు వేయించుకున్న కుక్కర్ గిన్నెలోని కడిగి ఉంచుకున్న బియ్యము, అలాగే వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసి 4 గ్లాసుల నీళ్ళను కూడా యాడ్ చేసుకొని 4-5 విజిల్స్ వచ్చేదాకా విజిల్ పెట్టేసుకొని వెయిట్ చేద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని గీ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకొని జీడిపప్పులు అన్నీ వేసి వేయించుకోవాలి. ఇక్కడ ప్రెషర్ పోయింది. ఇప్పుడు అదే కడాయిలో ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం పెసరపప్పు మిశ్రమాన్ని కూడా వేసి 1 గ్లాస్ బెల్లం పొడి, 1 గ్లాస్ పంచదారని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. మరి ఇంకొంచెం గీని కూడా యాడ్ చేసుకున్నాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అయిన చక్ర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలనేది. ఇప్పుడు టేస్ట్ చూసి అది ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. చూసారా ఫ్రెండ్స్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్తో చక్కెర పొంగల్ అయితే చాలా బాగా ఉంది. చూడడానికి బాగుంది, తింటే ఎలా ఉంటుందో అనుకుంటున్నారా? మీ డౌట్ని ఇప్పుడే నేను క్లియర్ చేసేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. స్వీట్, డ్రై ఫ్రూట్స్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియో నిన్నే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్, కానీ కొన్ని కారణాల వల్ల ఇవాళ అప్లోడ్ చేయాల్సి వచ్చింది. మీకు నచ్చిందా? ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్.